హలో ఎవరీవన్, దిస్ ఇస్ అంజయ్ నాయక్. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ VNX సోర్సెస్ కన్సల్టెన్సీ. అబ్రాడ్లో మాస్టర్ చేయాలనేది అందరి కళ. సో తమ కళల్ని సాకారం చేసుకోవాలంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇది నేను లాస్ట్ టైం మా వీడియోలో కూడా చెప్పాను. సో అబ్రాడ్ స్కాలర్షిప్ గురించి నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. సో మాస్టర్స్ ప్రోగ్రామ్ని అబ్రాడ్లో చేయాలంటే చాలా మంది పేరెంట్స్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో మినిమం 20 నుంచి 25 lakhs ఖర్చు అవుతుంది. అంత డబ్బు మనం ఎక్స్పెన్షన్ చేయలేము అని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అది విదేశీ విద్య. సో ఈ అబ్రాడ్ స్కాలర్షిప్ అసలు ఎవరికి వర్తిస్తుంది, ఈ పథకం యొక్క అసలు ఈ డాక్యుమెంట్ ఏం కావాలి, అసలు ప్రొసీజర్ ఏంటిది, ప్రతిదీ నేను నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. పిన్ టు పిన్ చెప్తాను. సో ఎలిజిబుల్ కంట్రీస్ ఏంటిది, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటిది, అసలు ఎంత ఏజ్ ఉంటుంది, ఎంత వరకు వస్తుంది, మనకు ఈ వచ్చే ఫీజు కూడా ప్రభుత్వం 20 నుంచి 25 లక్షల వరకు మనకు శాంక్షన్ చేస్తుంది. ఈ వచ్చే అమౌంట్ కూడా మనకు ఇన్స్టాల్మెంట్ వైజ్గా వస్తుంది. ఎన్ని ఇన్స్టాల్మెంట్లో మనకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అంటే గవర్నమెంట్ మనకు ఫైనాన్షియల్గా మనకు సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ అసలు ఏం కావాలి, ఎవరికి ఎలిజిబుల్ అవుతుంది, ఎవరైతే బ్యాచిలర్స్ కంప్లీట్ అయ్యి మాస్టర్ ప్రోగ్రామ్ కోసం అబ్రాడ్ వెళ్తారో వాళ్ళు ఎలిజిబుల్. సో రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ వచ్చేసి అకాడమిక్ డాక్యుమెంట్స్ కావాలి, క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెంట్ సర్టిఫికేట్స్ కావాలి, అండ్ బై ద వే పాస్పోర్ట్, వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి. అండ్ అడ్మిషన్కి సో ఏ యూనివర్సిటీతో అయితే మీరు అప్లై చేసుకున్నారో ఆ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ కావాలి. అండ్ ఐటీ రిటర్న్స్, సో అది లాస్ట్లో మనం అప్లోడ్ చేయవచ్చు. ఐటీ రిటర్న్స్ కావాలి. అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఐదర్ IELTS ఆర్ TOEFL, ఇదొకటి, ఈ రెండింటిలో ఏదో ఒకటి. అండ్ GRE కంపల్సరీగా 2 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం ఆన్లైన్ త్రూ అప్లోడ్ చేయాలి. మనకు గవర్నమెంట్ ఒక వెబ్సైట్ని ఇస్తుంది. ఈ పాస్ వెబ్సైట్ నుంచి ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో. సో ఇది ఒక ప్రొసీజరు. సో చాలా మందికి ఈ ప్రాసెస్ తెలియదు. మాస్టర్స్ కోసం ఆల్రెడీ అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళలో కొంతమంది చేసుకున్నారు, కొంతమంది చేయలేదు. ఎందుకు చేయలేదంటే వాళ్ళకి ఈ యొక్క ప్రొసీజర్ తెలియదు. ఎలిజిబుల్ కేటగిరీస్ ఏంటంటే SC, ST, BC, EBC, ముస్లిం మైనారిటీస్, వీళ్ళకి వర్తిస్తుంది. సో ఇంతటి మంచి అవకాశాన్ని అబ్రాడ్ వెళ్ళాలి అనుకుని కలలు కానీ ఇక్కడే ఉండిపోకుండా ఇంతటి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. VNX సోర్సెస్ కన్సల్టెన్సీ అన్ని విధాలుగా మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.